హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ విషయం నువ్వు నాకు ముందే చెప్పొచ్చు కదా అని గగన్ అడగటంతో రావాలా వద్దా అన్న ఊగిసలాటలో అప్పుడు ఏం చెప్పాలో చెప్పకూడదో కూడా అర్థం కాలేదు బావ. ఒకవేళ చెప్పినా నాన్న మీ శత్రువు కదా పోతే పోనీ అంటారేమోనని భయపడి చెప్పలేదు అని భూమి అంటే, నేను మరి అంత రాక్షసుని కాదు భూమి అని గగన్ అంటే, మరి నేను మోసగత్తెనా అని భూమి అంటోంది. వెంటనే గగన్ భూమి కన్నీళ్ళని తుడుస్తూ ఉంటే, అయితే మీరు పెళ్ళికి ఒప్పేసుకున్నట్లేనా అని భూమి గగన్ చేతులు పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది. మన పెళ్ళికి ఒప్పుకోవచ్చు భూమి, కానీ ఈ పెళ్లి వెనుక మీ నాన్న ఒక మాయదారుడు కదా, ఏదైనా కుట్ర చేస్తున్నాడేమోనని నాకు డౌట్గా ఉంది అని గగన్ అంటే, లేదు బావా అలాంటిదేం లేదు, మీరు దాని గురించి అసలు ఆలోచించకండి. అసలు నేను నిన్న మీతో వచ్చేస్తున్నానని నాన్నకి ముందే తెలుసంట. నేను వస్తాను రానునని పరీక్ష పెట్టారంట. ఇది నాన్న పెట్టిన పరీక్ష కాదు, కాలం పెట్టిన పరీక్ష. ఒకందుకు మనం వెళ్లకుండా ఉండిందే మంచిదైంది బావా. నా కన్నీళ్ళని చూడలేక నాన్న ఇప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు అని భూమి అంటే, కానీ నాకైతే డౌట్గానే ఉంది అని గగన్ అంటే, ఇప్పుడే నాన్నతో మాట్లాడండి అని భూమి ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా భూమి అని శరత్చంద్ర అనగానే, నాన్న మీ అల్లుడు గారు మాట్లాడతారంట అని భూమి ఫోన్ని గగన్ చేతికి ఇస్తుంది. ఇవ్వమ్మా అని శరత్చంద్ర అంటాడు. హలో మిస్టర్ శరత్చంద్ర అని గగన్ అనగానే, చెప్పండి గగన్ గారు అని శరత్చంద్ర అనడంతో, అబ్బో అండి ఏం మర్యాద, మీ కూతురు భూమి మా పెళ్ళికి అంగీకరించారని చెప్పింది. ఇది నమ్మొచ్చా అని గగన్ అనడంతో, నమ్మచ్చు, నేను నా కూతురుతోనే రాయబారం పంపించాను కదా అని శరత్చంద్ర అంటాడు. ఎందుకో మీరు ఒప్పుకోవటం చూస్తుంటే నాకు అస్సలు నమ్మాలనిపించటం లేదు అని గగన్ అంటే, మీకు పెళ్ళయి ఒక కూతురు పుడితే అప్పుడు తెలుస్తుంది ఒక తండ్రి బాధ ఏంటో. నమ్మటం నమ్మకపోవటం అనేది మీ ఇష్టం. నేను అండి గిండి అంటూ మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నానంటేనే నీకు అర్థం కావటం లేదా ఎంత కిందికి దిగజారానో నేను అని శరత్చంద్ర అనడంతో, మీ మాటలు వింటుంటే నమ్మాలనే అనిపిస్తోంది, నమ్మకం వస్తోందని గగన్ ఫోన్ పెట్టేస్తారు. అయితే నిశ్చితార్థానికి వస్తారా బావా అని భూమి అనడంతో, వస్తానని గగన్ చెప్పగానే ఇక భూమి గగన్ ఇద్దరు హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న శారద చాలా సంతోషపడుతూ ఇంకోవైపు బాధపడుతూ ఉంటుంది. భూమి కోసం శరత్చంద్ర వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ భూమి, గగన్ నాకు ఫోన్ చేసి మాట్లాడాడు కదా, మరి నిశ్చితార్థానికి అంగీకరించాడా, పెళ్లికి ఒప్పుకున్నాడా అని శరత్చంద్ర అడగటంతో, ఒప్పుకున్నాడు నాన్న అంటూ భూమి చాలా సంతోషంగా శరత్చంద్రని హక్ చేసుకుంటుంది. అయితే వెళ్ళమ్మా వెళ్ళు, రెడీకా అని శరత్చంద్ర అంటాడు. కృష్ణప్రసాద్ ఆ పనులన్నీ మొత్తం కంప్లీట్ చేయండి అని చెప్పి అందరినీ పంపించేసి, అపూర్వ నీతో మాట్లాడాలి రమ్మని శరత్చంద్ర అంటాడు. వెంటనే కేపీ శారదకి ఫోన్ చేసి, మీరు నిశ్చితార్థానికి వస్తున్నట్లున్నారు, అసలు శరత్చంద్ర గారు అంత తేలిగ్గా గగన్ భూమిల పెళ్లికి అంగీకరించరు, ఏదో కుట్ర జరుగుతోంది, మీరు రావద్దు శారద అని కేపీ చెప్తుంటే, అలాంటిదేం లేదండి, నా ప్రాణమైనా నేను ఇచ్చేస్తాను, నేను వాళ్ళ పెళ్లి జరిపించే తీరుతాను, శరత్చంద్ర గారి ఆశీస్సులతో భూమి పెళ్లి చేసుకోవాలని ఆశపడుతోంది కదా, కాబట్టి అందుకు నా ప్రాణమైనా ఇచ్చి జరిపిస్తాను, ఇంకేం మాట్లాడకండి, మేము వచ్చి తీరుతాము అని శారద ఫోన్ పెట్టేస్తుంది. నాకు ఏడుపు వస్తోంది గోరెంటాకు అని నక్షత్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలా నిశ్చితార్థం కోసం వంశీ ఇందు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇందు బిందు దగ్గరుండి భూమిని రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి కోపంతో చూస్తూ ఉంటే, భూమి బావని ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ బావకి మాత్రం నువ్వు మాత్రమే దక్కుతున్నావు, అందరిలా నువ్వు కాదు అని నక్షత్రను ఉద్దేశించి చెప్తూ ఉంటే, మీరు నా గురించే కదా చెప్తున్నారు అని నక్షత్ర రగిలిపోతూ అరుస్తూ ఉంటుంది. అసలు మీరు ఏం చూసుకొని ఇలా రెచ్చిపోతున్నారు, ఈ పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నారా అని నోరు జారబోతూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే అపూర్వ వచ్చి నక్షత్ర చెంప పగలగొడుతుంది. ఎందుకు మమ్మీ నన్ను కొడుతున్నావు అని నక్షత్ర నిలదీస్తూ ఉంటే, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా, నువ్వు ముందు బయటికి వెళ్ళు అని అపూర్వ తిట్టడంతో నక్షత్ర బయటికి వెళ్తుంది. భూమి, ఇవి శోభాచంద్రక్క నగలు వేసుకోమ్మా అని అపూర్వ ఇస్తూ ఉండటంతో, ఇందు బిందు మీరు కాస్త బయటికి వెళ్తారా, నేను అపూర్వ పిన్నితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలని భూమి వాళ్ళని గది నుండి బయటికి పంపిస్తుంది. ఇక భూమి డోర్ని క్లోజ్ చేసి, ఏంటి పిన్ని ప్రేమ ముంచుకొస్తోందే నమ్మొచ్చా అని అడగటంతో, ఓడిపోతాం అనుకున్నప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గాలి తప్పదు కదా అని అపూర్వ అంటుంది. అయినా నువ్వు నిన్న రాత్రి ఆ గగన్ గారితో వెళ్ళిపోకుండా ఎందుకు ఆగిపోయావు అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది. అంటే ఆ కిల్లర్ గాడు చనిపోయాడు, ఆ కిల్లర్ గాడిని
చంపిన కిల్లర్ ప్రాణాలు మా నాన్న ఎక్కడ తీస్తాడో అని భయపడి నేను ఆగిపోయానులే. ఎందుకంటే మా నాన్నకి గతం గుర్తుకు వస్తే, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తుకు వస్తే అప్పుడు ఆ కిల్లర్ ప్రాణాలు పోగొట్టుకుంటాడు కదా, అందుకే నేను ఆగిపోయాను అని భూమి అంటుంటే, ఏయ్ ఏంటే ఏం మాట్లాడుతున్నావే, అదేదో నేనే ఇదంతా చేస్తున్నట్లు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అసలు మా బావ అంటే నాకు ప్రాణం. ఆ కిల్లర్ గాడు నాకు దొరకాలి, నేనే వాడి ప్రాణాలు తీసేస్తాను. మా బావని చంపేంత కోపం నాకు అస్సలు లేదు. ఇంకా మా బావ తన మీద ప్రేమతో వెళ్లకుండా ఆగిపోయావని చెప్పి నీ పెళ్లికి ఒప్పుకున్నాడు. అయినా నువ్వు గగన్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఆస్తిని మొత్తం కూడా నువ్వే పట్టుకు వెళ్ళిపోకుండా మాకు కూడా మిగిలేలా చేస్తానని బావ నాకు మాటించాడు. అందుకే నేను కూడా ఒప్పుకున్నాను అని అపూర్వ అంటుంది. తర్వాత అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి, నేను రావటం కాస్త లేట్ అయ్యి ఉంటే వాళ్ళకి నా ప్లాన్ మొత్తం తెలిసిపోయి ఉండేది. అసలు నువ్వు ఎలా పుట్టావే నా కడుపున అని తిడుతూ ఉంటే, వాళ్ళు నన్ను రెచ్చగొడుతున్నారు మమ్మీ, ఏం చేసేదని నక్షత్ర అంటోంది. కాస్త ఓపిక పట్టు, ఏది కూడా బయట పెట్టకు, నా ప్లాన్ నాశనం చేయకు అని అపూర్వ అంటోంది. తర్వాత గగన్ వాళ్ళు రావటంతో ఇక శరత్చంద్ర వాళ్ళు ఎదురు వచ్చి, రండి గగన్ గారు అంటూ శరత్చంద్ర దగ్గరుండి గగన్ని లోపలికి తీసుకువస్తారు. తర్వాత పెళ్లి కూతురుగా రెడీ అయిపోయిన భూమి అందరికీ కాఫీలు ఇవ్వటం, గగన్ ఏమో భూమి అందాన్ని చూసి ఫిదా అయిపోయి కళ్ళర్పకుండా తదేకంగా చూస్తూ ఉంటాడు. పెట్టిపోతల గురించి మాట్లాడుకుందామా అని శరత్చంద్ర అనడంతో, భూమి మా ఇంటి కోడలుగా రావటమే మేం చేసుకున్న అదృష్టం, మాకేం అవసరం లేదు అని శారద తేల్చి చెప్పేస్తుంది. అమ్మ ఇందు, బిందు వెళ్ళి గగన్ గారికి ఇండ్లు చూపించండి అని చెప్పటంతో, మేం చూపించే కన్నా భూమి చూపిస్తేనే బాగుంటుందని ఇందు అంటుంది. ఇక వెళ్ళు భూమి వెళ్ళు అని శరత్చంద్ర చెప్పటంతో భూమి వెనకాలే గగన్ వెళ్తాడు. ఇక శరత్చంద్ర అపూర్వ ఇద్దరు రగిలిపోతూ ఉంటే, గగన్ ఏమో భూమిని హక్ చేసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. అలా రేపటి ఎపిసోడ్లో కేపీ శారద చేతుల మీదుగా నిశ్చయ తాంబూలాలు మార్చుకొని నిశ్చితార్థాన్ని పూర్తి చేసేస్తారు.